హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి నేను మీ అంజలి సో రైట్ నా నా దగ్గర మల్లిక గారు ఉన్నారనమాట. సో నాకు తెలిసి ఆవిడ పరిచయం చేయడం చాలా అవసరమే లేదంటాను బికాస్ హర్ ఫాదర్ ఈజ్ వెరీ వెల్ నోన్ అనమాట. సో మన జేపీ గారి డాటర్ అండ్ ప్రొడ్యూసర్గా మన ముందుకు రాబోతున్నారు. సో ఆవిడతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ, మీ ఫాదర్తో మీ బాండింగ్ చెప్పండి బికాస్ ఈరోజు జేపీ గారి బర్త్డే కాబట్టి. సో బాండింగ్ విత్ యువర్ ఫాదర్. He was the best dad. He was the best dad. Okay, and so chala lovable person. So he's with me always. I feel like ippadi I never miss him. So our passion tone. So I don't want to leave my father's legacy. So I want to continue that. ఆయన మళ్ళా చూపించాలి, మళ్ళా చూపించాలి. So industry. అండ్ మ్యామ్ యు ఆర్ కమింగ్ విత్ సచ్ అ నైస్ ప్రాజెక్ట్ అండ్ వృషభ టైటిల్ వింటేనే చాలా యూనిక్గా ఉంది అండ్ శివుడి అంశానికి సంబంధించిన మూవీ అని చెప్పేసి అంటే లైక్ ఎలా ఉండబోతోంది, ఏ జానరాలో ఉండబోతోంది ఈ మూవీ అండ్ కొత్త వాళ్ళతో ఎందుకు రావాలనుకుంటున్నారు? అంటే ఇది నందీశ్వరి కాన్సెప్ట్ మీద అండి, మెయిన్లీ బేస్డ్ ఆన్. సో నాకు స్టోరీ కానీ అది చాలా డిఫరెంట్గా అనిపించింది. ప్రజెంట్ అయితే ఒక శివం కాన్సెప్ట్లో ఇంత స్పెసిఫిక్గా ఉన్న స్టోరీ అయితే ప్రజెంట్ ఇప్పటి ట్రెండ్లో నేను ఎప్పుడు వినలేదు. సో ఐ వాజ్ వెరీ ఇంప్రెసివ్ విత్ దట్. సో మా నాన్నగారు వచ్చేసి మా ఫ్యామిలీ అంతా కూడా శివుడు ఇలా వెళ్ళిపోతాం వీ ఫీలెస్. సో డెఫినెట్గా దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలని చెప్పేసి ఐ ఫెల్ట్ లైక్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ నేను వస్తున్నప్పుడు అండ్ మార్నింగ్ నుంచి కూడా చూస్తే సో చాలామంది ఆయన మిమిక్రీ చేయడం జరిగింది అండ్ ఆయన గురించి ఒక స్పెషల్ ఏవి క్రియేట్ చేయడం జరిగింది అండ్ లైక్ స్టిల్ ఆన్ ఆయన మనతో లేరు అన్న విషయాన్ని మనం తీసుకోలేకపోతున్నాము. ఇఫ్ మీకు అవకాశం వస్తే ఆయన చేసిన క్యారెక్టర్స్ అన్నిటిలోని ఏ క్యారెక్టర్ని రీక్రియేట్ చేస్తే అండ్ ఎవరు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో? టు బి ఫ్రాంక్, నో వన్ కెన్ రీప్లేస్ హిమ్. ఎస్, ఐ ఫీల్ దట్. అంతేగాని ఇంకా రీప్లేస్ చేసే ఛాన్స్ ఇంకెవరికి రాలేదని నా ఫీల్. ఎస్. సో అసలు అంటే లైక్ మీ ఫాదర్ షూటింగ్స్ టైంలో మీరు వెళ్ళేవారా? ఏ మూవీ షూటింగ్ టైంలో వెళ్ళి ఎక్కువ ఎంజాయ్ చేశారు? నేను వచ్చేసి విక్రమార్కుడు షూటింగ్ ఒకటి, మన రెడీ షూటింగ్ ఒకటి, సో రామ్ గారితో మసాలా షూటింగ్ వెంకటేష్ గారితో. సో ఐ జస్ట్ మిస్ రామ్ చరణ్ గారిది అండ్ మన ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారిది. ఆ రెండు షూట్స్ ఐ మిస్డ్ హిమ్. సో టోటలీ ఐ కవర్డ్ ఆల్ ద హీరోస్ అండ్ ఐ హ్యాడ్ ఏ నైస్ టెక్స్చర్ విత్ ఎవ్రీ వన్. చాలా బాగా రిసీవ్ చేసుకునే వాళ్ళందరూ. మహేష్ బాబు గారితో అయితే బ్రహ్మోత్సవం మూవీలో వీ ఎంజాయ్డ్ లాట్ విత్ అవర్ ఫ్యామిలీ అండ్ ఆల్. ఆ సార్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో అండ్ మ్యామ్ మీరు ప్రొడ్యూసర్గానే రావాలనుకున్నారా? మీరు యాక్టింగ్ సైడ్ ఎందుకు ట్రై చేయలేదు? అంటే ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉండేవా, లేదు గర్ల్స్ రాకూడదు అని అలాంటివి ఏమైనా ఉండేవా? అంటే బేసిక్గా మా నాన్నగారు ఏంటంటే ఫిల్మ్స్లో బిజీ అవుతుందని ఐ వాజ్ వెరీ ఎర్లీ మ్యారీడ్ అనమాట నేను కూడా. సో ఆ టైంలో ఇండస్ట్రీ అంటే పెద్దవాళ్ళకి తెలుస్తుంది ద కండిషన్ అండ్ ఆల్. సో ఇట్స్ వెరీ టఫ్ జాబ్ అని. బట్ ప్రజెంట్ ఐ హ్యాడ్ ఎ ప్యాషన్ ఆఫ్ యాక్టింగ్ ఆల్సో. ఇఫ్ ఎనీ ఛాన్స్ కమ్స్ ఐ విల్ డెఫినెట్లీ డూ. అంటే డాడీ స్టైల్లో సంథింగ్ ఐ వాంట్ టు మేక్ సమ్ న్యూ ట్రెండ్. ఓకే, సో ఆయన స్టైల్ని ఇవిడ రీక్రియేట్ చేస్తారు. అఫ్ కోర్స్ బ్లడ్ కదా, డెఫినెట్లీ రీక్రియేట్ చేయొచ్చు. సో మీ ఫ్యామిలీ నుంచి అంటే లైక్ చైల్డ్స్ ఎవరైనా రావాలని, లైక్ మీ కిడ్స్ కానీ ఎవరైనా వచ్చే సూచనలు ఉన్నాయా? మూవీలో ఎవరైనా ఉన్నారా? యా, డెఫినెట్లీ ఐ హ్యాడ్ 2 sons. ఉన్నారు. సో ఫస్ట్ బాబు హీ కంప్లీటెడ్ హిస్ బీటెక్ ఇన్ విఐటి వెల్లూర్ దిస్ ఇయర్. అండ్ చిన్న బాబు వచ్చేసి హీస్ డూయింగ్ హిస్ మెడిసిన్ సెకండ్ ఇయర్ ఇన్ వైజాగ్. సో మా చిన్న బాబు వెరీ ప్యాషనెట్ ఇన్ మూవీస్. సో తాతగారిది హీ వాంట్ టు కంటిన్యూ విత్ ద లెగసీ ఆఫ్. సో బిఫోర్ దట్ ఐ వాంట్ టు డూ సంథింగ్. ఐ వాంట్ ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ వన్ థింగ్ ఏంటి అని అంటే లైక్ ఇండస్ట్రీలో ఎవరు మీకు బాగా సపోర్టివ్గా ఉన్నారు? ఆర్టిస్టులు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, బికాజ్ ఆయన మూవీస్ కావచ్చు, ఆయన చేసిన క్యారెక్టర్స్ కావచ్చు, స్టిల్ నౌ అంటే లైక్ బ్రతికే ఉన్నాయి. మీమ్స్ పరంగా కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ దట్ ఎక్కువ క్రియేట్ అవుతూ ఉంది ఇన్స్టాలో కానీ ఇట్లా కానీ. ఆఫ్టర్ నాన్నగారిది ఇలా అయిన తర్వాత రీసెంట్గా ఆయన చెప్పిన డైలాగ్స్ ఇవన్నీ ప్రజెంట్ చాలా ట్రెండింగ్గా ఉంటాం. అంటే లైక్ సపోర్ట్ ఆర్ మంచి ఫ్రెండ్స్ అనొచ్చు ఇండస్ట్రీ నుంచి. అంటే ప్రతి ఒక్కళ్ళకి హీ హ్యాడ్ గ్రేట్ రెస్పెక్ట్ టువర్డ్స్ ద డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్. నేను ఎవరిని కన్సల్ట్ చేసినా అందరూ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. స్టిల్ హీ లివ్స్ ఇన్ దేర్ హార్ట్స్. సో అందరూ చాలా ఏమంటారు పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు నన్ను. సో నా ఒకళ్ళని కాదు, బోయపాటి శ్రీను గారు, అనిల్ రావుపూడి గారు, సో మన వినాయక్ గారి వాళ్ళ మిస్ సార్ యాక్చువల్గా హీ హ్యాస్ టు కమ్ హియర్. సో ఇట్లా ఏంటంటే నాన్నగారిని దృష్టిలో పెట్టుకొని సో ఐ థింక్ ద హోల్ పర్సన్స్ విల్ గివ్ ఏ లాట్ ఆఫ్ సపోర్ట్ టు మీ అని చెప్పేసి.
థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వృషభ మూవీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడే కాదు మీతో నేను కంప్లీట్గా మాట్లాడతాను అండ్ చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడడానికి. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ వృషభ మూవీ. అండ్ సాంగ్ అయితే నిజంగా చెప్తున్నాను, ఇట్స్ అ మెలోడీ సాంగ్, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. సో అన్ని మంచి మిరాకిల్స్ అన్నమాట. సో వి రిలీజ్ స్లోలీ. బట్ మీ ఫాదర్ బర్త్డే రోజు మీరు రిలీజ్ చేసిన సాంగ్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో అది సంగతి అనమాట. వృషభ మూవీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అది తొందరలో మీ ముందుకు తీసుకొస్తాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ టిఎఫ్పిసి.